ఏంటిది? దీన్ని కాఫీ అంటారా? ఇన్నేళ్ళు తల్లి దగ్గర పెరిగావు కదా, కనీసం కాఫీ పెట్టడం కూడా రాదా? ఏం చేద్దామని వచ్చావు? ఏం సాధించాలని వచ్చావు? ఛా! అన్నయ్య, నాకు తెలుసు నువ్వు ఇవన్నీ కావాలనే చేస్తున్నావు. నిన్ను బయటికి పంపించలేదని మా మీద కక్ష కట్టావు. అందుకే ఇలా చేస్తున్నావు. అసలు మనిషి అనేవాడెవడైనా దీన్ని కాఫీ అంటాడా? నీ మోహన్లాగే ఉంది ఈ కాఫీ కూడా. అమ్మా! అమ్మా! గగన్, నాన్న గగన్, 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 గగన్. ఏంటి శారదా? మన గగన్ కోసం చూస్తున్నానండి. శారదా ఇంకా ఎన్ని రోజులు ఇలాగా? వాడు రాడు. మళ్ళీ అదే మాట. దయచేసి ఆ మాట అనద్దు. వాడు వస్తాడు. నేను చెప్తున్నాను కదా, వాడు వస్తాడు. పూరి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. గగన్ మనకింక లేడు. నీకంటూ ఉంది నేనొక్కడే శారదా. అందుకే వచ్చాను. మీరాని, ఆ ఇంటిని, ఆ ఇంట్లో ఉన్న బంధాలన్నీ వదిలేసి వచ్చాను. నా మిగిలిన జీవితం నీతో గడపాలనుకుంటున్నాను శారదా. నేను ఒంటరిదాన్ని ఎలా అవుతానండి? నాకు నా కొడుకున్నాడు. వాడు వస్తాడు. నేను ఒంటరిదాన్ని కాదు. శారదా, అర్థం చేసుకో. వాడు లేడు. నువ్వున్నది ఒక ఆశలో, ఒక భ్రమలో. భ్రమ? తల్లి తన బిడ్డ కోసం ఎదురు చూడటం భ్రమ? వాడు వస్తాడని నమ్మడం భ్రమ? మీరింత సులభంగా ఎలా మాట్లాడగలుగుతున్నారండి? శారదా, నేను కూడా మనిషినే, ఓ తండ్రినే. నాకు బాధగా ఉంది, కానీ నిజాన్ని అంగీకరించక తప్పదు. ఇన్నేళ్ళు నేను పరిస్థితులకు భయపడి నీకు పిల్లలకి దూరంగా బతికాను. కానీ ఇక నుంచి అలా కాదు. మొన్న గుళ్ళో చెప్పాను, ఇప్పుడు మనస్ఫూర్తిగా చెప్తున్నాను. శారదా, జీవితాంతం నీతోనే ఉంటాను. నీకు తోడుగా ఉంటాను, నీడగా ఉంటాను. మన గగన్ని తిరిగి తీసుకురాలేను, కానీ ఎన్నేళ్ళు నా వల్ల నువ్వు కోల్పోయిన ప్రేమని భర్తగా నేను నీకు తిరిగిస్తాను శారదా. వద్దండి, వద్దు. మీకు దండం పెడతాను. మీరు వెళ్ళిపోండి. ఎవరో వచ్చి నా కొడుకు చచ్చిపోయాడని చెప్తే నేను నా ఆశల్ని చంపుకోవాలా? అర్థం లేని మాటలు మాట్లాడకండి. ఈ తల్లి కళ్ళు ఎదురు చూసేది నా బిడ్డ కోసం. నా గుండె కొట్టుకునేది నా బిడ్డ కోసం. వాడు వస్తాడండి. వాడు తప్పకుండా వస్తాడు. భర్త తాలూకు ప్రేమ, అనురాగం, ఆప్యాయత, ఆనందం అవన్నీ నా జీవితంలో 20 ఏళ్ల కిందటే పోయాయండి. అప్పుడే నా ఆశల్ని చంపేసుకున్నాను. కానీ నా కొడుకు మీద ఉన్న ఆశలు మాత్రం నేనెప్పటికీ చంపుకోలేను. వాడు నా ఆశ దీపం, నా ఆయుష్కు ప్రతిరూపం, నా సంతోషానికి చిరునామా. నేను భర్త ప్రేమ కోసం తాపత్రయపడట్లేదండి. నాకు కావాల్సిందే నా కొడుకు. శారదా, నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను నీకు తోడుగా ఉండడం చాలా అవసరం. అయ్యో, మీకు అర్థం కావట్లేదండి. ఇప్పుడు నేను మిమ్మల్ని ఈ ఇంట్లోకి రానిస్తే ఇన్నాళ్ళు నా కొడుకున్నాడు కాబట్టి
వాడికి భయపడి నేను మీకు దూరంగా ఉన్నాను అనుకుంటుంది లోకం. ఇప్పుడు కొడుకు లేడు కాబట్టి భర్తను తెచ్చి ఇంట్లో పెట్టుకుంది అని నన్ను ఆడిపోసుకుంటుంది. అందరి సంగతి వదిలేయండి. మీరా వాళ్ళింటి వాళ్ళు వచ్చి మళ్ళీ నన్నే వేలెత్తి చూపిస్తారు. కానీ అవన్నీ భరించే ధైర్యం నాకు లేదని కాదండి. నా మీద ఈగ కూడా వాలనీయకుండా చూసుకున్న నా కొడుకు ఇప్పుడు నాతో లేడు. నన్ను నాకంటే ఎక్కువగా నన్ను కాపాడుకున్న నా కొడుకు ఇప్పుడు నాతో లేడండి. నేను పడే ప్రతి బాధకు అడ్డుగోడగా నిలిచిన నా బిడ్డ ఇప్పుడు నాతో లేడండి. ఇలాంటి పరిస్థితుల్లో మిమ్మల్ని ఇంట్లోకి రానివ్వడం అంటే నా కొడుకు లేని నిజాన్ని నేను ఒప్పుకున్నట్టు అవుతుంది. లేదు, నేను అలా చేయలేనండి. దయచేసి నన్ను అర్థం చేసుకోండి. వెళ్ళండి, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. శారదా, నీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, వాళ్ళందరికీ చెప్పేశాను. వాళ్ళతో నాకు ఇంకే సంబంధం లేదు. వాళ్ళిక్కడికి రారు. నీ మీద మాట పండివ్వను. నేను బాగా చూసుకుంటాను. నన్ను నమ్ము శారదా. వద్దండి, వద్దు వద్దు. నాకు నా కొడుకే కావాలి. దయచేసి మీరు వెళ్ళిపోండి. మిమ్మల్ని ఎప్పుడెప్పుడు చూడాలా, మీతో ఎప్పుడెప్పుడు మాట్లాడాలా అని, మీ పక్కన ఎప్పుడెప్పుడు కూర్చోవాలా అని ఎదురు చూసిన నా కళ్ళు ఇప్పుడు నా కొడుకు కోసం ఎదురు చూస్తున్నాయి. దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకండి. మీతో మీ మొహం మీదే ఈ ఇంట్లోంచి వెళ్ళిపోండని చెప్పుకునే పరిస్థితి నాకు తీసుకురాకండి. వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. శారదా, ఇంతకు ముందు నేను వచ్చిన ప్రతిసారి నన్ను చూసి నువ్వు సంతోషించేదానివి. కానీ ఇప్పుడు నువ్వు బాధపడుతున్నావు. అంటే లోకానికి భయపడుతున్నావా? వద్దు, మీరు నాకు ఇప్పుడు ఏమీ చెప్పొద్దు. చెప్పి నన్ను ఒప్పించాలనుకోవద్దు. నేను తప్పు చేస్తున్నాననే ఆలోచన నాకు రానివ్వద్దు. శారదా, అది కాదు శారదా, నా మాట ఒకసారి విను శారదా. నేనిప్పుడు ఎవరి మాట వినే పరిస్థితిలో లేను. నా చెవుల్లో గగన్ పిలిచే అమ్మా అమ్మా అనే మాటలే వినిపిస్తున్నాయి. నా మనసంతా వాడి ఆలోచనలతో నిండిపోయింది. ఇప్పుడు నాకు ఎవరు ఏం చెప్పినా వినపడదు. శారదా, ఒకప్పుడు వాళ్ళందరికీ భయపడి నీకు దూరం అయ్యాను. కానీ ఇప్పుడు నేను అసలు నీకు దూరం అవ్వాలనుకోవట్లేదు. నన్ను నువ్వు ఈ ఇంటి గుమ్మంలోంచి బయటికి పంపించగలవేమో కానీ నీ మనసులోంచి మాత్రం నన్ను పంపించలేవు.